Yes, good afternoon, officers. Time for today's short and cute video. Important, temporary, and permanent. Very important topic. Telangana's deflation. మీకు ఆల్రెడీ తెలుసు ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ రైస్. సో ప్రోడక్ట్స్ అన్నిటికీ ప్రైస్ ఎక్కువ అవుతుంది, దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. తక్కువ అయితే డీఫ్లేషన్ అంటారు. అందుకే టైర్స్ పంచర్ అయినప్పుడు డిఫ్లేటెడ్ టైర్స్ అంటే టైర్ల గాలి పోయింది అనుకోండి, డిఫ్లేషన్. సో అట్లనే డిఫ్లేషన్ అంటే ఏంటిది? బేసికల్గా ప్రైస్ తక్కువ అవ్వడం. సో ఓవరాల్గా ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ మంత్స్ ద ప్రైజెస్ ఆఫ్ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా తగ్గినాయి. డిఫ్లేషన్ అనేది టెంపరీగా ఉంటేనే బాగుంటుంది. ఒక కరెక్టెడ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్వేస్ వెరీ మచ్ నెససరీ. ఆల్రెడీ గ్లోబ్లో చైనా, జపాన్ ఇవన్నీ కూడా ఈ డిఫ్లేషన్ సిచ్యువేషన్ చూసి చాలా ట్రబుల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. సో దాని ఇంపాక్ట్ ఏంటిది, దీంట్లో మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఎకానమీ కాన్సెప్ట్స్ ఏంటిది, మీకు యూపీఎస్సీకి పనికొచ్చే పాయింట్స్ ఏంటిదో ఈ బ్యూటిఫుల్ వీడియోలో క్విక్గా గ్లాన్స్ కొడదాం. సో ఓవరాల్ స్టోరీ లైన్ ఏంటిది అదే ఫస్ట్ చూద్దాం. తెలంగాణ రిపోర్టెడ్ -0.93 హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్, WPI ఇన్ఫ్లేషన్. అండ్ హైలైట్ ఏంటంటే తెలంగాణ ఇస్ ది ఓన్లీ స్టేట్ విచ్ ఇస్ వాచింగ్ డిఫ్లేషన్, ఓన్లీ ఇండియన్ స్టేట్ విత్ డిఫ్లేషన్. హౌ స్టాటిస్టిక్స్ చూడండి. వెజిటేబుల్స్ -19%, అంటే 100 రూపాయల ప్రోడక్ట్ ఇప్పుడు 81 రూపీస్కి దొరుకుతుంది. సో అది తగ్గినాయి వెజిటేబుల్స్. పల్సెస్ 11% తగ్గింది, అంటే 100 రూపాయల ప్రోడక్ట్ ఇప్పుడు మనకి 89 రూపీస్కి దొరుకుతుంది. మీట్ అండ్ ఫిష్ -1.6%, అంటే 100 రూపాయలు ఈజ్ నౌ అట్ 98 రూపీస్ 40 పైసా అది. సో ఇది కాకుండా ఫ్యూయల్ అండ్ పవర్ చూద్దాం. ఫెల్ బై -2.18% డ్యూ టు గ్లోబల్ ఆయిల్ కరెక్షన్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. సర్ప్లస్ సప్లై, భయంకరంగా సప్లై ఉంది. అండ్ మనకి డీసెంట్గా మాన్సూన్ కూడా వచ్చింది. అండ్ రూరల్ సైడ్ నుంచి డిమాండ్ భయంకరంగా తగ్గింది. సో డిమాండ్ ఫ్రమ్ ద రూరల్ సైడ్, డిమాండ్ హ్యాస్ రెడ్యూస్డ్. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల, అంటే ఎక్కువ సప్లై వల్ల, మాన్సూన్ డీసెంట్గా రావడం వల్ల, అండ్ రూరల్ డిమాండ్ తగ్గడం వల్ల ఈ డిఫ్లేషన్ ప్రాసెస్ అనేది జరిగింది. సో దట్ ఇస్ ఎ మేజర్ పాయింట్. కానీ ఈ ఆర్టికల్ ఒక స్టూడెంట్కి, ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్కి అర్థం కావాలంటే ఎకానమీ కాన్సెప్ట్స్ దాంట్లో ఏమేమి ఉన్నాయనేది తెలియాలి. అందుకే మీ సౌకర్యం గురించి ఈ టేబుల్ పెట్టడం జరిగింది. దాంట్లో ఈ ఆర్టికల్కి సంబంధించిన ఎకానమీ కాన్సెప్ట్ ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొట్టేద్దాం. డిఫ్లేషన్ అంటే ఏంటిది? ఫాల్ ఇన్ ప్రైస్ లెవెల్స్. తెలంగాణలో -0.93 స్టాటిస్టిక్స్ అది. డిస్ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ ఇస్ డిఫరెంట్, డిస్ఇన్ఫ్లేషన్ ఇస్ డిఫరెంట్. ఫాలింగ్ ఇన్ఫ్లేషన్ రేట్ బట్ స్టిల్ పాజిటివ్, అంటే ఇన్ఫ్లేషన్ 20% అయింది అనుకోండి, ఇప్పుడు 10% అయింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ డిస్ఇన్ఫ్లేషన్. డిఫ్లేషన్ అంటే 10% ఇన్ఫ్లేషన్ నుంచి సడన్గా -10%కి వెళ్ళింది అనుకోండి, దాన్ని డిఫ్లేషన్ అంటారు. సో డిస్ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. దాని డిఫరెన్స్ చెప్పాను కదా. డిఫ్లేషన్ అంటే నెగిటివ్కి వెళ్ళిపోవడం, డిస్ఇన్ఫ్లేషన్ అంటే పాజిటివ్గా ఉంటుంది కానీ ప్రీవియస్ ఇన్ఫ్లేషన్ కంటే కొంచెం తక్కువ అయితే దాన్ని డిస్ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఈ డిఫరెన్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి. తెలంగాణ ఆల్రెడీ మూవ్డ్ పాస్ట్ దిస్ స్టేజ్. ఎందుకు? మనకి 14% నుంచి సడన్గా 7% అయింది, కానీ 7% ఇన్ఫ్లేషన్ ఉంది, దాని డిస్ఇన్ఫ్లేషన్. కానీ కరెంట్గా మైనస్కి వెళ్ళిపోయింది, అందుకే అది డిఫ్లేషన్ అని. WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో మెజర్స్ ఇన్ఫ్లేషన్ అట్ హోల్సేల్ లెవెల్, యూజ్డ్ బై తెలంగాణ టు ట్రాక్ ప్రైస్ డ్రాప్. ఇది అన్ని స్టేట్స్ పడితే ఒకటి తెలంగాణనే కాదు. కోర్ ఇన్ఫ్లేషన్ ఎక్స్క్లూడింగ్ ఫుడ్ అండ్ ఫ్యూయల్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎక్స్క్లూడింగ్ ఫుడ్, ఫ్యూయల్ తీసేసి మిగతా ప్రోడక్ట్స్ అన్నిటికీ రేట్లు వేస్తే దాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటారు. పాజిటివ్ ఇన్ తెలంగాణ. నెక్స్ట్ CPI అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. రీటైల్ ప్రైస్ ఎట్లా ఉన్నాయో దాన్ని యావరేజ్ అవుట్ చేసేదే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. రిఫ్లెక్ట్ సిమిలర్ డిఫ్లేషన్ వెరీ సూన్. డిమాండ్ డెఫిషియన్సీ అంటే కన్జంప్షన్ బిలో పొటెన్షియల్. సో జనాలు కొనుక్కోవడం తగ్గిపోయింది, అది మేజర్ పాయింట్. దానివల్ల కన్జ్యూమర్స్ డిలేయింగ్ పర్చేసెస్. కాస్ట్ పుష్ డిఫ్లేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. లోవర్ ఇన్పుట్ కాస్ట్ రెడ్యూస్ ప్రైసెస్, వెరీ ఇంపార్టెంట్. సో ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఖర్చు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ కూడా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్టిలైజర్ కాస్ట్ తగ్గిపోయింది అనుకోండి,
పంట మంచిగా వచ్చింది అనుకోండి, ఓవరాల్గా ప్రైస్ కూడా తగ్గిపోద్ది. దేనిది? పంటది. దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ పుష్ ఇన్ డిఫ్లేషన్. మాన్సూన్ తక్కువ అవడం వల్ల ఇన్పుట్ కాస్ట్ అగ్రికల్చర్ తగ్గింది. సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, డెట్ డిఫ్లేషన్ అంటే రియల్ డెట్ బర్డెన్ రైజ్ ఇన్ డిఫ్లేషన్. రిస్క్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ ఎస్ఎంఈస్ ఇన్ తెలంగాణ. దిస్ విల్ బి ద ఇంపాక్ట్. సో ఈ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫీచర్ మెన్షన్ చేశాను, దాని మీనింగ్ చెప్పాను, తెలంగాణ కేసులో ఏమేమి పరిస్థితులు ఉన్నాయో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవి తెలుసుకుంటే మీరు ఆర్టికల్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎఫెక్టెడ్ పార్టీస్ ఎవరెవరు? సో డిఫ్లేషన్ వచ్చింది, ఎఫెక్టెడ్ పార్టీస్ ఎవరు? ఫార్మర్స్. ఫార్మర్స్ కమ్యూనిటీకి ఏమేమి జరుగుతాయి ఇంపాక్ట్? ఫార్మర్స్ ఇన్కమ్ లాస్ అవుతుంది, లో ప్రైస్ కాబట్టి. సో ఫస్ట్ ఎఫెక్ట్. నెక్స్ట్, ఫర్ కన్జ్యూమర్స్ ప్రైస్ తక్కువైంది కాబట్టి కన్జ్యూమర్స్ హ్యాపీ, షార్ట్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది, చీపర్ ఎసెన్షియల్స్. సో ఇది సెకండ్. ఈ డిఫ్లేషన్ వల్ల కన్జ్యూమర్స్ ఆర్ హ్యాపీ, బట్ దట్ ఈస్ అ వెరీ షార్ట్ టైమ్ థింగ్. బిజినెసెస్కి లోవర్ ప్రాఫిట్స్, కట్ బ్యాక్ ఇన్ ప్రొడక్షన్. థర్డ్ ఎఫెక్ట్. సో దిస్ ఈస్ అ fundamentally, if you observe, this is a negative effect, this is also a negative effect, this is positive effect. Banks ki loan defaults might rise, NPA risk ante non performing assets risk ఎక్కువ అయిపోతుంది. సో risk banks ki it is negative, defaults పెరుగుతాయి, NPA risk. ఇది మేజర్ పాయింట్ బికాస్ ఆఫ్ డిఫ్లేషన్. నెక్స్ట్, గవర్నమెంట్ రెవెన్యూ కలెక్షన్స్ పడిపోతాయి, ఎందుకంటే ప్రైస్ తగ్గిపోయింది కాబట్టి. ఇది కూడా నెగిటివ్ ఎఫెక్ట్. కలెక్షన్స్ ఫాల్, ప్రైజెస్ లో. ఫిఫ్త్ ఇంపాక్టెడ్ is government because people buy for lower prices. సో రెవెన్యూ ఓవరాల్గా గవర్నమెంట్కి తగ్గుతుంది. అండ్ ఈ వన్నిటి వల్ల పాలసీ రిస్క్. may need to intervention if deflation persists. సో ఇవన్నీ కూడా డిఫరెంట్. ఈ డిఫ్లేషన్ వల్ల ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారు, ఎంత ఎఫెక్ట్ అవుతారు? ఫార్మర్స్, కన్జ్యూమర్స్, బిజినెసెస్, బ్యాంక్స్, గవర్నమెంట్ రెవెన్యూ, వీళ్ళు ఎఫెక్టెడ్ పార్టీస్. నెక్స్ట్, ఇలాంటి సిమిలర్ సిచ్యువేషన్స్ వేరే వేరే కంట్రీస్ ఏమున్నాయి? సో మీరు ఆన్సర్ రాస్తున్నప్పుడు యూ కెన్ ఆల్సో హ్యాపీలీ మెన్షన్ దిస్. డిఫ్లేషన్ అలానే పర్సిస్ట్ అయితే ఫర్ లాంగ్ టైం, ప్రోడక్ట్ కాస్ట్ తగ్గిపోతూ ఉంటుంటే ఓవరాల్గా ఎఫెక్ట్ ఏమైంది? ఇది ఆల్రెడీ మనము ప్రపంచంలో ఆల్రెడీ జరిగింది కాబట్టి దాన్ని మనం హైలైట్ చేసుకుని అలాంటి పరిస్థితి ఇండియాకి రాకుండా మనం కాపాడుకోవాలి. సారీ, జపాన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ చూస్తే స్ట్రక్చరల్ డిఫ్లేషన్ జరిగింది, 30 ఏళ్ళు ఉంది. దానివల్ల వేజ్ స్టాగ్నేషన్, పాలసీ ట్రాప్లో పడిపోయినారు. దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ యూ కెన్ డెఫినెట్లీ మెన్షన్ విత్ రెస్పెక్ట్ టు జపాన్. సో జపాన్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్. చైనా చూడండి, ప్రొడ్యూసర్ లెడ్ 2020-25 టైప్ ఆఫ్ డిఫ్లేషన్. ఈ డిఫ్లేషన్ ఎవరి వల్ల వచ్చింది? ఇక్కడ ఇదేమో స్ట్రక్చరల్, ఇదేమో ప్రొడ్యూసర్ లెడ్. దానివల్ల ఎక్స్పోర్ట్ ప్రెషర్ భయంకరంగా పెరిగింది, ఇండస్ట్రియల్ స్లోడౌన్ భయంకరంగా జరిగింది. సో దిస్ ఈస్ ద నెట్ ఇఫెక్ట్ ఆఫ్ డిఫ్లేషన్. నెక్స్ట్, యుఎస్ఏ ఏమైనా చూద్దాం ఒకసారి. యుఎస్ఏ గ్రేట్ డిప్రెషన్ పడ్డది భయంకరంగా, కొలాప్స్ ఇన్ ప్రైజెస్ అండ్ డిమాండ్. సో ఎప్పుడైనా సరే సప్లై సైడ్, డిమాండ్ సైడ్ బ్యాలెన్స్ ఉంటేనే ఎకానమీ స్టేబుల్గా ఉంటాయి. ఏది అతిగా పోయినా సరే అతిగా జరుగుతుంది. అండ్ నెక్స్ట్, యూరోజోన్ చూడండి. బ్రీఫ్ పీరియడ్ ఉంది, ఇట్ వాజ్ నాట్ ఫర్ అ లాంగ్ టైమ్ బట్ బ్రీఫ్ పీరియడ్. ఇట్ వాజ్ బ్రీఫ్ పోస్ట్ 2010 క్రైసిస్, ఫిక్స్డ్ వయా ECB స్టిమ్యులస్. సో దిస్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్ యూ కెన్ మెన్షన్ విత్ రెస్పెక్ట్ టు డిఫ్లేషన్. సో డిఫ్లేషన్లో పర్సిస్టెన్సీ అలానే ఉంటే వీల్ మెల్లగా ఆ స్టేట్స్ జపాన్ లాగా, చైనా లాగా, యూఎస్ఏ లాగా, యూరోజోన్ లాగా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. డిఫ్లేషన్ టెంపరీగా ఉంటే బాగుంటుంది, పర్మనెంట్గా ఉండకూడదు. సో వాట్ ఇస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? సో ఇది కాకుండా మనకి ఓవరాల్ రిస్క్స్ ఏంటో ఒకసారి కూడా చూద్దాం. ఫస్ట్, మానిటరీగా పాలసీ పరంగా ఏమేంటిది? మానిటరీ పాలసీ, లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇఫ్ అప్లికబుల్. ఇది ఇఫెక్ట్. ఏం చేయాలి? మానిటరీ పాలసీని ఎట్లా చేయాలి? యూ హ్యావ్ టు లోవర్ ద ఇంట్రెస్ట్ రేట్స్. ఫిజికల్ పాలసీలో ఏమవుతుంది? ఎంఎస్పీని హైక్ చేయాలి, రూరల్ ఇన్ఫ్రాని హైక్ చేయాలి, ఎంఎన్ఆర్జరీ పుష్ ఉండాలి. ఇది సెకండ్ ఎఫెక్ట్. నెక్స్ట్, సప్లై మేనేజ్మెంట్ పరంగా ఏం చేసుకోవాలి? ప్రొక్యూర్ ఎక్సెస్ క్రాప్ స్టాక్ అండ్ స్టెబిలైజ్ మార్కెట్స్. దిస్ ఇస్ హౌ యూ హావ్ టు డన్. హోల్డింగ్ చేసినప్పుడు ప్రైస్ ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది, మళ్ళీ
పీపుల్ విల్ బై విత్ మోర్ ప్రైజెస్, అప్పుడు స్టెబిలిటీ తీసుకురావచ్చు. సో దిస్ ఇస్ అ థర్డ్ మేజర్ పాయింట్ యూ కెన్ మెన్షన్. అండ్ ఫైనలీ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ PSF ఇంటర్వీన్ ఇన్ ఆనియన్ యాజ్ వెల్ as పల్సెస్ మార్కెట్లో మనం ఇంటర్వీన్ చేయాలి. సో దిస్ ఇస్ వాట్ షుడ్ హ్యాపెన్ విత్ రెస్పెక్ట్ టు పాలసీ ప్రకారంగా ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మనకి కన్క్లూజన్కి ముందు రాయాల్సిన పాయింట్స్ పాలసీ ప్రకారం. అండ్ ఫైనలీ ఓవరాల్ ఎఫెక్ట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, డిఫ్లేషన్ ఇస్ గుడ్ ఓన్లీ ఇఫ్ టెంపరీ. ప్రొలాంగ్ చేస్తే ఏమవుతుందంటే డిస్ట్రెస్ వస్తుంది, ఎకానమీస్ కొలాప్స్ అవుతుంది. తెలంగాణ సే సప్లై లెడ్ డిఫ్లేషన్, సో నాట్ డ్యూ టు ఎకనామిక్ కొలాప్స్. సో దిస్ సప్లై లెడ్ deflation kabatti this will be a very big chance of prelims question coming from this topic. So demand picks up post monsoon or else risk deepens. Idi major future, idi futuristic impact. So affected parties, farmers, MSMEs, most vulnerable. Therefore policy, proactive policy is very much required, and this will be your conclusion. సో వీడియో మీకు అర్థమైంది కాబట్టి ఆల్ ద సీరియస్ ఆస్పిరెంట్స్ మీరు రాయాల్సిన పాయింట్స్ ఏంటిది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పీడిఎఫ్స్ ఆర్ ప్రొవైడెడ్. మళ్ళీ వాచ్ చేయండి, వీడియో ఎనాలిసిస్ చేయండి, సొంత తెలివితేటలు వాడండి, పుట్ అడిషనల్ పాయింట్స్ ఫ్రమ్ యువర్ సైడ్, అండ్ దట్స్ హౌ యూ హ్యావ్ టు విన్ ద గేమ్ ఆఫ్ UPSC మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్. ఓకే, సో Shamanth Paidipunla signing off for today. Bye-bye.